బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన. అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో, హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి మీడియా మిత్రులారా మేము మళ్ళీ చెప్తున్నాం, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి దయచేసి. మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సడన్గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద ఎలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డను, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్కి రాలేదు, అంత బలుప, అంత ఓవర్ యాక్షనా, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ. నేను కూడా ఒక జర్నలిస్ట్గానే వచ్చాను, కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నాను. నా మీద పార్టీ ముద్ర వేసినా కూడా నేను వద్దు ఈ పార్టీ అని చెప్పి అప్పుడెప్పుడో ముందుసారి సిచ్యువేషన్ని బట్టి వెళ్ళి పాటలు పాడిన. పార్టీ ముద్ర లేస్తే 2023, 2024 ఎలక్షన్ మూమెంట్లో అసలు నేను ఎక్కడ కూడా కనిపించలేదు, ఎవరికి పాటలు కూడా పాడలేదు. అవునా కాదా? మీరు సెర్చ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నాకు వద్దు, నా పాట ముఖ్యం. నాకు వద్దు ఈ పార్టీలు, పార్టీ జెండాలు, ఈ సుబ్బు లాంటి ఫేక్ ఎలిగేషన్స్ వద్దు నాకు ఇవన్నీ. నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను చెప్పండి. దయచేసి చెప్తున్నా, నాకున్న క్రెడిబిలిటీతోనే ఇంతవరకు నేను వచ్చిన, ఆ క్రెడిబిలిటీతోనే ఇక్కడ దాకా కూడా నేను వచ్చిన. దయచేసి నా ఫేమ్ని డీఫేమ్ చేయకండి కోరుతున్నా నేను, ప్లీజ్. ఊరికనే ఏది కూడా చేయట్లేదండి. మా దగ్గర బాధితులు ఉన్నారు. బాధితులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టే మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. అదేవిధంగా మంగ్లీకి ఆపోజిట్లో నన్ను మంగ్లీ బెదిరించిన కేసు కూడా ఇదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా చంపేస్తామని బెదిరించేది మంగ్లీ. సో వాళ్ళని కూడా ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు వేస్తున్నాం. ఏమంటే నేను ఎప్పుడు కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు. నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చా. మంగ్లీని ఒక్క సాక్ష్యం చూపించమనండి. అడ్వకేట్ సుబ్బు బెదిరించింది అని అంటానికి, ఏదైనా మాట్లాడితే నేను బంజారా బిడ్డనని, అదే నేను కులం కార్డుని వాడుతున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టిన మంగ్లీ ప్రధాన నిందితుడు రమావతి మధు మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? ఇదందరూ కూడా మీడియా సముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు నన్ను వేధించి నేను కేసు పెడుతున్నారు కదా, అలాగే బాధితుల తరపున ఉన్నటువంటి ఎవరైతే ప్రధాన నిందితుడుండో రమావతి మధు, అదేవిధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లా? నేను అదే రోజు మీటింగ్ లో జరిగినప్పుడు కూడా నేను అదే చెప్పా, అమ్మ మీరు ఇందులో లేదంటున్నారు కదా, ప్రధాన నిందితుడు రమావతి మధు మీద కేసు పెట్టినట్టు నేను పెట్టనట్టు. ప్రధాన నిందితుడు రమావతి మధుకి నాకు డైరెక్ట్ గా కాల్ కలిపింది. దాదాపుగా 3-4 సార్లు కాల్ చేసి నాతో మాట్లాడిచ్చింది. వెళ్ళి సార్ని కలవరంది, నాతో సెటిల్మెంట్ చేసుకోవడానికి నాకు డబ్బు ఆఫర్ కూడా చేసింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను ఇప్పుడు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను తప్పుడు ఆరోపణలు చేస్తలేను. నా పక్కన బాధితులు ఉన్నారు, మీరు బాధితులను కూడా అడిగి తెలుసుకోండి. అది మంగ్లీ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఒక నిమిషం, ప్రధాన నిందితుడు ఎవరైతే రమావతి మధు ఉండో వాళ్ళ బావ భరత్ చౌహాన్, ఏది మంగ్లీ తమ్ముడు వాళ్ళతో, మంగ్లీ తమ్ముడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు కూడా నేను మీడియాకి రిలీజ్ చేశా. ఎవరైతే ఈ బోగస్ కంపెనీ ఏదైతే ఉందో దాని CEO భరత్ చౌహాన్, ఆడు మంగ్లీ తమ్ముడు శివ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ ఇంట్లోనే జరిగిందని చెప్పి బాధితులు చెప్తున్నారు. రండి, ఇక్కడ ఉన్నారు బాధితులు ఉన్నారు, చెప్పండి. అందరికీ నమస్కారం అండి. సరే, ఏదైతే ఇప్పుడు గత 6 నెలల నుంచి మేము బాధపడుతున్నామో, 6 నెలల నుంచి సార్ దీని మీద మేము 6 నెలల నుంచి బాధపడుతున్నాం సార్. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని తెలియక మాకు సుబ్బు సార్ వల్ల ఒక మంచి దారి దొరికిందని మేము వచ్చి కేసు పెడితే, మేము వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసు తీసుకున్నప్పుడు మేము ఏం చేస్తాం సార్? కోర్టును లాయర్ని ఆశ్రయించకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం సార్? నిన్నటి నుంచి మంగ్లీ గారు అందులో టీవీలో మీడియా ముందు ఏడుస్తున్నారు.
ఆమె కొంచెం హోదా పలుకుబడి ఉన్న ఆమె మీడియా ముందు ఏడవంగానే బాగా ఫేమస్ అయిపోతారు కావచ్చు. కానీ మేము చిన్న చిన్న ఇంట్లో హౌస్ వైఫ్ గా పని చేసుకునే వాళ్ళం అండి. మాకేం అవసరం అండి రోడ్డు మీదకి వచ్చి మోసపోయిరని మమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటారండి. హౌస్ వైఫ్ ఉన్నాం మేము, ఇంట్లో 4 డబ్బులు సంపాదించుకుంటామని ఆశపడి పెట్టినాం సార్. సార్ నేను 5 లక్షలు పెట్టినా సార్. నేను సార్ మేము అందరం మార్కెటింగ్ కంపెనీలో చేస్తాం సార్. మన నెట్వర్క్ మార్కెటింగ్ లో చేస్తాము. అందులోనే మధు అనే పర్సన్ మాకు పరిచయం. మాతో పాటు పని చేసినప్పుడు అతను చాలా చిన్న వయసు. మాతో పాటు పని చేస్తూ బయటికి వెళ్ళేసి ఒక 4 సంవత్సరాల తర్వాత ఐఫైగా మళ్ళీ మా ముందుకు వచ్చింది సార్. ఐఫైగా మా ముందుకు వచ్చి డబ్బులు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లాభాలు వస్తాయంటే కూడా నేనైతే నమ్మలేదు సార్. అందరి సంగతి పక్కన పెడితే నేనైతే నమ్మలేదు. మళ్ళీ మా కోర్ టీం వాళ్ళకి ఒకసారి ఇదే బిజినెస్ ప్లాన్ మీద నడుస్తూ ఉంటే ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అంటే మంగ్లీ వాళ్ళ గృహ ప్రవేశంలో ఉన్నాం మేడం, ఒక్కరం కాదు కోర్ వాళ్ళం అందరం వచ్చినామంటే దీనికి మంగ్లీ మేడంకి ఏం సంబంధం అంటే మంగ్లీ వాళ్ళ సిస్టర్నే కదా అతను పెళ్లి చేసుకునేది. ఇప్పుడు గృహ ప్రవేశానికి వచ్చినాము, త్వరలో ఎంగేజ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి కొన్ని బిజినెస్లు చేస్తున్నారని మాకు చెప్పింది సార్. ఇప్పుడు అందరూ వచ్చి సార్ మంగ్లీతోటి డైరెక్ట్ గా మేము ఎట్లా మాట్లాడతాం సార్? ఇప్పుడు మాది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నాము. ఇప్పుడు కంపెనీ ఎండి వచ్చి మాకు వచ్చి డైరెక్ట్ గా ప్లాన్ చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చి మమ్మల్ని ఐడి వేయరు కదా సార్. డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాకు ప్లాన్ అనేది తెలుస్తుంది. ఏమన్నా అంటే సార్ మాకు సార్ ఇందులో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ లో మాకు 5% ఇస్తా ఉన్నారు సార్. తర్వాత 5% కాస్త ల్యాండ్ ఇచ్చి 2 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇచ్చి మాకు రిటర్న్స్ ఇస్తామన్నారు సార్. అందుకు మేము ఆశపడ్డాము. ల్యాండ్ ఇచ్చి రిటర్న్స్ ఇస్తామంటే ఆశపడి మేము పెట్టినాం. మాతో పాటు ఇంకా చాలా మంది పెట్టిండ్రు సార్. ఇప్పుడు వచ్చేసి గత కొన్ని రోజులుగా మధు అనే పర్సన్ మాకు కాంటాక్ట్ లో లేడు. అతనికి ఎన్ని మెసేజ్లు పెట్టినో చూడండి. మధు అనే పర్సన్ కి ఎన్ని మెసేజ్లు